మంచి ఎక్కడున్నా గ్రహించాలి, చెడు ఎక్కడున్నా వదిలేయాలి. మామూలుగా మన దగ్గర ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. బట్ కేసీఆర్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం ఒక 6-7 ఏళ్లలోనే కట్టేయగలిగాడు. సరే దాంట్లో లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా, ఆ లోపాలు లేని నిర్మాణం సాగాలి, అది కావాల్సినటువంటి. ఎట్ ద సేమ్ టైం వేగంగా కట్టినందుకు అభినందించాలి. మంచిని మంచిగానే చూడాలి, చెడుని చెడుగానే చూడాలి. చైనాకి సంబంధించి అట్లాంటిదే. భారత శత్రువు అయినా సరే టెక్నాలజికల్గా దాని డెవలప్మెంట్కి సాక్ష్యం ఏంటయ్యా అంటే, తాజాగా ఒక బ్రిడ్జిని 625 మీటర్ల ఎత్తున, అంటే కింద నదీ జలాలకి పైన 625 మీటర్ల ఎత్తున హ్యుయాజింగ్ క్యాన్యాన్ బ్రిడ్జి కట్టుకొచ్చారు. అది కేవలం 3.5 సంవత్సరాల్లో పూర్తయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా నిర్మాణం పూర్తయినటువంటి బ్రిడ్జ్ అనమాట ఇది, రిజర్వాయర్ అనమాట. ఇలాంటివి చైనా అద్భుతాలు చేయగలుగుతోంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మనం కూడా బాగానే ఉంటుంది.